హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, ఇవాళ మనం మైదుకూరు సంతలు అనేది ఉన్నాయి. ఇవాళ మైదుకూరు సంతలో వచ్చి మనకి గొర్రెలు గొర్రె పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి లోపలికి వెళ్ళేది తెలుసుకుందాం. ఇది అడ్రస్ వచ్చేసి మనకి వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా మైదుకూరు సంత. ప్రతి శనివారం అనేది మనకి ఈ సంత అనేది జరుగుతుంది. ఇవాళ మైదుకూరు సంతలో మనకి గొర్రెల రేట్లు ధరలు ఎలా ఉన్నాయి, కొనుగోలు ఏదైనా జరిగితే ఎంత కొన్నారు ఏంటి అనేది లోపలికి వెళ్ళేసి ఒకసారి తెలుసుకుందాం. మన గూడూరు మార్కెట్లోకి అక్కడ నెల్లూరు జుడిపి వస్తాయి, ఇక్కడ నెల్లూరు బ్రౌన్ గొర్రెలు వస్తాయి. ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, మన నెల్లూరు జుడిపి గొర్రెలు ఎలా ఉన్నాయి, ధరల పిల్లతలలు ఏమున్నాయి, మాల్ సూడు గొర్రెలు అయితే ఏమున్నాయి, ఒకసారి లోపలికి వెళ్ళైతే ఒకసారి ఆ రేట్లు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. ఓకేనా, ఇక్కడ స్టార్టింగ్ మనకి పిల్ల గొర్రెలు, పిల్ల తల్లి అంటే తల్లి పిల్ల గొర్రెలు అనేది ఉన్నాయి. ఈ కట్ట మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైస్ ఏం చెప్తున్నారు, మన నెల్లూరు జుడిపి గొర్రెలకి ప్లస్ మన నెల్లూరు బ్రౌన్ గొర్రెలకి డిఫరెంట్ రేట్ అనేది చూద్దాం ఒకసారి. కట్టలు వచ్చినాయి, గొర్రెల కట్టలు కూడా చాలా ఫుల్గానే వచ్చినాయి, కానీ బేరాలు అనేది పెద్దగా లేనట్టే ఉన్నాయి, బేరాలు అయితే లేవు. ఒకసారి ఈ కట్ట ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి కట్ట గురించి అయితే మాట్లాడదాం. పిల్లలు కూడా ఒకసారి పిల్లల గురించి మాట్లాడుకుందాం. 2 months to 3 months మధ్యలో పిల్లలు, 2 నెలలు 3 నెలల మధ్యలో పిల్లలు అనేది కనిపిస్తున్నాయి. ఎక్కువగా పిల్లలే కనిపిస్తున్నాయి. ఇక్కడ పిల్ల గొర్రెలు అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ బాబాయ్ వాళ్ళ ఉన్నట్టున్నాయి, చూద్దాం ఒకసారి. పిల్ల తలలు బాబాయ్ ఈరోజు ఫుల్గా వచ్చినట్టున్నాయి, గొర్రెలు ఏం కదలలేదే. ఎన్ని గొర్రెలు బాబాయ్, ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు? 40 గొర్రెలు, పిల్లలు 30 పిల్లలు వస్తాయా? మిగతా సూడు గొర్రెలు ఏం చెప్పను బాబాయ్? జత ఏం చెప్తున్నావు? 34,000 చెప్తున్నావా? బాగానే ఉన్నాయి రేట్లు మీకు. మా తెల్ల గొర్రెల మీద బాగా రేట్లు ఎక్కువ చెప్తున్నారే. ఓకేనా, ఇక్కడ నెల్లూరు బ్రౌన్ కదా, నెల్లూరు బ్రౌన్ గొర్రెలు అనేది మొత్తం 40 కట్ట అనేది 40 గొర్రెలు 30 పిల్లలు వేరు కనిపిస్తున్నాయి కదా. పిల్లలు అనేది మనకి 2 నెలలు 3 నెలల మధ్యలో అనేది వయసు ఉంటుంది. 30 పిల్లలు ఉన్నాయి. మిగతా ఈ సూటు గొర్రెలు అని చెప్తున్నారు. జత ప్రైజ్ అనేది మనకు 34,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. కానీ కొంచెం మన నెల్లూరు జుడిపి గొర్రెలకి ఇక్కడ గొర్రెలకి డిఫరెంట్ రేట్ అయితే కొద్దిగా హైస్ట్గానే ఉంది. మన నెల్లూరు జుడిపి గొర్రెకు ఒక పిల్ల వేసిన రేట్లు చెప్తారు, కానీ అంత రేట్లు ఫైనల్గా మనకు 30,000కి 31,000కి ఆ మధ్యలో వస్తాయి. ఇవి కూడా మన నెల్లూరు జుడిపితో సమానంగా అమ్ముతున్నాయి. ఇక్కడ గొర్రెకు ఒక పిల్ల లేదు. 40 గొర్రెలకి 30 పిల్లలు మాత్రం ఉన్నాయి. 10 గొర్రెలు అనేది సూటు గొర్రెలు ఉన్నాయి. జత ప్రైజ్ అనేది మనకి 34,000గా చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా మనకి నెల్లూరు జుడిపి గొర్రెలు 2 గొర్రెలు ఉన్నాయి. ఇక్కడ పిల్లలు లేవు, ఓన్లీ సూటు గొర్రెలు ఉన్నట్టున్నాయి. ఇక్కడ నెల్లూరు జుడిపి గొర్రె ఉంది, అక్కడ ఇంకో గొర్రె ఉంది. సూటు గొర్రెలు ఉన్నాయి. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇవి సూటు గొర్రెలు అయితే ఏం రేట్ చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఎవరు ఇక్కడ రేట్ ఎవరు చెప్తారో అర్థం కాలేదే. ఎవరు ఈ గొర్రెలు? ఎవరు లేరే. కొన్నారా ఏందా? మీరు కొన్నారా? సూడు గొర్రెలు ఉన్నట్టుండే, సూడు గొర్రెలు ఉన్నట్టుండే. ఎంత కొన్నారన్నా? 22,000. పర్లేదు, గొర్రెలు సూడు గొర్రెలు దగ్గరలో జనం వస్తున్నాయి. గొర్రెలు ఎన్ని గొర్రెలు? 10 గొర్రెలు జత వచ్చి 22,000తో కొన్నారా? ఓకే, కానీ మొత్తం ఈ కట్ట అనేది 10 గొర్రెలు కొనుగోలు జరిగింది. జత అనేది మనకి 22,000 మీద ఈ కట్ట మొత్తం సూడు గొర్రెలు. ఒక వారం 10 రోజుల్లో అయిన గొర్రెలే, వారం 10 రోజుల్లో అయిన గొర్రెలు. జత అనేది మనకి 22,000 మీద కొన్నారు. ఈ కట్టలోటే అన్నా ఈ మనయేనా? అవి కూడా అయ్యేవాళ్ళు. ఎన్ని ఉన్నాయి ఈ కట్ట అవి అన్న చెప్పారా? 30 గొర్రెలు జత 24,000 చెప్తున్నాడా? ఓకే, ఈ కట్ట అనేది మనకి 30 గొర్రెలు, ఈ కట్ట సూడు గొర్రెలు జత ప్రైజ్ అనేది మనకి 24,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేరం చేసుకుంటే 20,000-21,000 ఆ మధ్యలో మనకి ఈ బేరం అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకా వేరే కట్టలు చూద్దాం, ఇంకా ఉన్నాయి కట్టలు, అవి కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ కూడా మనకి నెల్లూరు జుడిపి గొర్రె అనేది ఒకటి ఉంది, 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి ఉంది. పిల్లలు కూడా ఉన్నాయి కొన్ని. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, బేరం ఏదో జరుగుతుంది. అక్కడ అడిగామా అన్నని? అడగలేదులే. ఇవి సూటు గొర్రెలు అనేది ఉన్నాయి, సూటు గొర్రెలు ఉన్నాయి ప్లస్ పిల్లలు అనేది కూడా. ఈ పిల్లలు అనేది కూడా మనకి 3 months పిల్లల లోపలే ఉన్నాయి, 3 months పిల్లల లోపలే ఉన్నాయి. ఒక వారం 10 రోజుల పిల్లలు కూడా ఉన్నాయి, 2 రోజులు 3 రోజుల పిల్లలు కూడా ఉన్నాయి. ఇది టీన్స్ అమ్మడ గొర్రె బాబాయ్. ఇది మనయన గొర్రెలు ఎన్ని బాబాయ్? మొత్తం కట్ట గొర్రెలు ఎన్ని ఉన్నాయి? 20 అమ్మారా? ఈ కట్ట ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 26 గొర్రెలు ఉన్నాయి. పిల్లలు ఎన్ని వస్తాయి బాబాయ్? 13 పిల్లలు. ఏం చెప్తున్నావు జత? జత 28,000 చెప్తున్నావు. ఇప్పుడు అమ్మిన గొర్రెలు ఎన్ని అమ్మారు? 20 గొర్రెలు. ఎంత అమ్మినాయి బాబాయ్? 31 పిల్లలు లేవా? గొర్రెకు ఒక పిల్ల. ఓకే, ఈ కట్టలో నుంచి మనకి 20 గొర్రెలు 20 పిల్లలు అనేది అవి సపరేట్ గా బేరం 31,500 మీద అవి కొన్నారు.
ఓకే, ఈ కట్ట అనేది మనకి 26 గొర్రెలు 13 పిల్లలు అనేది ఉన్నాయి. జత ప్రైజ్ అనేది మనకి 28,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. ఒకసారి కొన్నారంటే ఈ కట్ట చూద్దాం. 20 గొర్రెలు 20 పిల్లలు. ఓకే, ఇవి వచ్చేసి మనకి పిల్లలు కూడా కొంచెం పెద్ద సైజు పిల్లలే ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్నాయి కదా. ఈ కట్ట 20 గొర్రెలు. ఇవి కూడా కాళ్ళ కింద వస్తాయి పిల్లలు. పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయి, కొదాలు ఫిమేల్ ఉన్నాయి. ఆ 2 పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి. పెద్ద సైజు పిల్లలే వచ్చున్నాయి. ఇక్కడ ఈ 2 పిల్లలు మాత్రమే చిన్న పిల్లలు. మిగతా అన్ని మనకి పొట్టేళ్ళు ఉన్నాయి, ఫిమేల్ 4 నెలలు పైనే, 4 నెలలు 5 నెలలు అలా ఉన్నాయి. 20 గొర్రెలు 20 పిల్లలు. జత అనేది 31,500 మీద ఈ కట్ట అనేది కొన్నారు. పర్లే, గొర్రెలు అనేది కొంచెం మన నెల్లూరు జుడిపి గొర్రెల మీద అక్కడ నెల్లూరు బ్రౌన్ గొర్రెలు కొంచెం డిమాండ్ అనేది ఉంది. 31,500 అంటే మంచి రేటే, అంటే సెలెక్ట్ పరంగా తీసుకున్నారు అంతే కదన్నా. కొన్నారా? ఎంత పడిందన్నా? 31,500 31,500 పెద్ద పిల్లలు వచ్చింది. పర్లే, గొర్రెలు అనేది రీజనబుల్ రేట్కే వచ్చాయి. పెద్ద పిల్లల సైజు పిల్లలు అనేది ఉన్నాయి. 5 నెలలు ఉన్నాయి, 4 నెలలు ఉన్నాయి. ఆ చిన్న పిల్లలు ఏమో ఒక 4-5 పిల్లలు అనేది ఉన్నాయి. మిగతా అన్ని మనకి పెద్ద సైజు పిల్లలే. ఈ 31,500 మీద ఈ బ్యాచ్ అనేది కొన్నారు. ఇంకా వేరే కట్టలు ఏదైనా ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఒక కట్ట అనేది ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఇవి జత ప్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ బ్యాచ్ అనేది ఏ పిల్ల మనయేనా? ఈ గొర్రెలు మనయేనా? ఏ మనయేనా అంటున్నా. ఎన్ని ఉన్నాయి ఈ కట్ట? ఈ కట్ట ఎన్ని ఉన్నాయి అంటున్నా? 25 ఉన్నాయా? ఏం చెప్తున్నా జత? ఏనా పిల్లలు ఎన్ని ఉన్నాయి? గొర్రెకు ఒక పిల్ల ఉందా? 16 పిల్లలు 25 గొర్రెలా? 31,000 చెప్తున్నావా? 32,000 చెప్తుందా? బాగుండే మీ నెల్లూరు గొర్రెలు బాగుండే రేట్లా. మా గూడూరులో గొర్రెలకి ఈ గొర్రెలకి చాలా డిఫరెంట్ ఉంది. రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నా. మీ ఎర్రగొర్రెలు అనేది కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎర్రగొర్రెలే. మా తెల్లగొర్రెల కంటే మీ ఎర్రగొర్రెల రేటు బాగుంది. కానీ కట్ట అనేది మనకి మొత్తం వచ్చేసి 25. ఈయనది అలా ఓనర్ అయినేనా? బ్రదర్ నువ్వేనా ఓనరు? పర్లేదులే, ఎవరైతే ఉంది కానీ. ఓకే, 25 గొర్రెలు 16 పిల్లలు. జత వచ్చి మనకి 32,000గా చెప్తున్నారు బ్రదర్. 32,000గా చెప్తున్నారు. మిగతా ఈ సూటు గొర్రెలు పర్లే. రేట్లు అయితే మాత్రం కొంచెం నెల్లూరు బ్రౌన్ గొర్రెలు అనేది కొంచెం రేట్లు భారీగానే ఉన్నాయి. మన నెల్లూరు జుడిపి గొర్రెల మీద మనకి ఈ గొర్రెలు కొంచెం రేట్ ఎక్కువ ఉంది. కొనుగోలు కూడా పర్లే బాగానే జరుగుతున్నాయి. ఏంది గొర్రె ఏంది పిల్లలు ఎక్కువ ఉండే, గొర్రెలు తక్కువ ఉండే? ఈయన నా హీరోను. ఎన్ని ఉండే బ్రదర్? ఆ కట్టతో పాట అన్ని ఒకటే. ఇప్పుడు ఎక్కడ ఎన్ని ఉన్నాయి అంటున్నా? 20 గొర్రెలు 20 పిల్లలా? అర్థం కాదు. 8 వచ్చింటాయి. 8 పిల్లలు వచ్చింటాయి. 8 పిల్లలు ఉన్నాయి కదా. పిల్లలు ఎక్కువ ఉన్నాయి. సపరేట్ పొట్టేళ్ళు సపరేట్ అవి కాదు. వాటి ఆ పిల్లలు 8 పిల్లలే వస్తాయి. 20 గొర్రెలకి 8 పిల్లలు. ఏం చెప్తున్నా? అవి ఉండడం లేదా? అడిగే వచ్చేస్తున్నాయి. ఆ యజమాని అదే అంటుండ ఆయన, కానీ హీరోని చూపిస్తా. ఆయన సిగ్గుపడతాను అట్టమల్లుకుంటుండా. ఏం చెప్తాను రేటా? ఏం చెప్తాను? 32,000 చెప్తాను. 20 గొర్రెలు 8 పిల్లలు వస్తాయి. 32,000 బాగా చెప్తున్నావు రేటా. మన గూడూరులో కూడా లేదు ఎంత రేటు. గూడూరు మా ఊరు వాళ్ళు వస్తే వాళ్ళ బండిలో వచ్చా. పర్లే, ఎర్రగొర్రెలు మాత్రం. పెళ్లి కాలేదా కుర్రాడికి? పెళ్లి కాలేదు నీకు? అయిందా? 2 పిల్లలు ఉన్నారు. అట్ట కాదు, నువ్వు రేటు వ్యాపారస్తులు కాదు. పెళ్లి కాకపోతే చెప్పు, ఎవరైనా ఉంటే చెప్తా. 2 పిల్లలు ఉన్నారు. 3వ పిల్లలు చూడమంటావా? సరే అయితే సరే బ్రదర్. ఓకేనా? ఫన్నీ రేట్లు అయితే మాత్రం మన గూడూరు రేట్ల కంటే ఇక్కడ ఎక్కువ రేట్లు అనేది ఉన్నాయి. ఇంకా 4-5 కట్టలు చూద్దాం. ఉన్నాయి 4-5 కట్టలు ఉన్నాయి. ఆ కట్టలు కూడా చూపిస్తా. కానీ రేట్లు మాత్రం నెల్లూరు బ్రౌన్ గొర్రెలు అనేది మాత్రం ఆ కట్ట చూపించాను కదా, 31,500 మీద ఆ కట్ట అనేది కొన్నారు. రేట్లు అయితే కొంచెం భారీగానే ఉన్నాయి రేట్లు. ఇక్కడ కూడా ఒక కట్ట ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనం. రేట్లు మన నెల్లూరు జుడిపి గూడూరు మార్కెట్ అంటే నెల్లూరు గొర్రెలు అనేది కొంచెం రేట్లు బాగా కొంటున్నారు, ప్లస్ చెప్తున్నారు కూడా. కొన్నారన్నా ఇన్ని 20 గొర్రెలు 17 గొర్రెలు 7 పిల్లలు వచ్చింది. 21,000 మీద కొన్నారా?
రేట్లు పర్లేదులే. ఆ పొట్టేలు సపరేట్ అది లేకుండా. ఓకే, కట్ట అనేది మనకి 17 గొర్రెలు పిల్లలు ఎన్న 7 పిల్లలు. జత ప్రైజ్ అనేది మనకి 21,000 మీద ఈ కట్ట అనేది కొనుగోలు జరిగింది. పర్లే రేట్లు మాత్రం అయితే మన నెల్లూరు జుడిపి గొర్రెల కంటే ఈ గొర్రెలు కొద్దిగా సేలింగ్ కూడా బాగుంది మార్కెట్లో. ఇంతకు ముందు వచ్చినప్పుడు గొర్రెల కట్టలు తక్కువ వచ్చేటి, కానీ ఈ వారం గొర్రెలు వచ్చున్నాయి, రేట్లు అట్లాగే ఉన్నాయి, కొనేవాళ్ళు కూడా అట్లాగే కొంటున్నారు. ఓకే, ఇంకా లాస్ట్లో ఒక కట్ట ఉన్నాయి, ఆ కట్ట చూపించుకొని ఈ వీడియో ఎండ్ చేస్తాయి. ఎందుకంటే ఇంక ఇక్కడ చూపించడానికి పెద్ద ఎక్కువ రావు మార్కెట్లోకి. ఈ రోజే ఎక్కువ వచ్చాయి నాకు తెలిసి. ఈ మార్కెట్కి నేను రావడం 3వసారి. ఇది మనకి మార్కెట్లోకి రావడం 3వసారి. 3వసారిలో గొర్రెలు ఎక్కువ మొత్తం మీద రావడం అయితే ఈ రోజే నాకు తెలిసినంతవరకు. రోజు వస్తాయో లేదో, ప్రతి వారం వస్తాయో లేదో, కానీ ఈ వారం మాత్రం గొర్రెల కట్టలు అనేది చాలా వరకు వచ్చున్నాయి. ఏం కొన్నట్టున్నారు ఈ కట్ట, చూద్దాం. ఇవి కొన్నట్టున్నారు. ఎన్ని గొర్రెలు? 3, 5 గొర్రెలు 5 పిల్లల కొన్నారన్నా? అన్నేటియా? ఇక్కడ వచ్చేసి ఫిమేల్ కొదాలు ఉన్నాయి మనకి. 5 months ఆ మధ్యలో, 6 months మధ్యలో కొదాలకు కొన్నారా? ఏందున్నాయా గొర్రె? ఇప్పుడే ఈనట్టుంది. కట్టుబోయే కొదాలు అన్నేటియా కొనేటినా అన్నయ్యా? ఏం చెప్తున్నారన్నా? 20,000 చెప్తున్నారా? ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కొదాలు, కట్టుబోయే కొదాలు. 6 months కొదాలు అనేది 6 నెలలు 7 నెలల మధ్యలో అనేది వయసు ఉంటుంది. లైవ్ వెయిట్ విషయాన్ని గుర్తుకుంటే 20-25 కిలోలు వస్తాయి కదా. 20-25 కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి. జత ప్రైజ్ అనేది మనకి 20,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. ఇక లాస్ట్ ఫైనల్ కట్ట ఈ కట్టే ఉంది. ఈ కట్ట చూపించి వీడియో అనేది ఆఫ్ చేస్తాను. మన గొర్రెలు ఏనుండే గొర్రెలు ఎన్ని పిల్లలన్నా? 20 గొర్రెలు 15 పిల్లలా? ఏం చెప్తున్నా జత? 36,000. బాగా చెప్తున్నారా మా తెల్ల గొర్రెల మీద? ఎర్ర గొర్రెలు బాగా పోతాయి మీకు ఇక్కడ. మాది గూడూరు సంత. అక్కడ మా తెల్ల గొర్రెలు వస్తాయి. ఇవే మా ఊరిలో అవి ఆ మేకలు. ఓకే, నీకు కట్టలేదు మనకి 20 గొర్రెలు 15 పిల్లలు కదా. 20 గొర్రెలు 15 పిల్లలు అనేది ఉన్నాయి. ఇప్పుడే ఈ గొర్రె అనేది వినింది. జత ప్రైజ్ అనేది మనకి 36,000గా. రేటు మాత్రం బాగా చెప్తున్నారు. రేటు మాత్రం మన నెల్లూరు జుడిపి గొర్రెల కంటే నెల్లూరు బ్రౌన్ గొర్రెలు మాత్రం కొంచెం రేట్ అట్లాగే ఉంది. కొనేవాళ్ళు కూడా అట్లాగే కొంటున్నారు. రేట్ అనేది మనకు 36,000 చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. ఓకే, కట్టలు అయితే ఉన్నంత వరకు చూపించాను. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న కట్టలు మొత్తం ఈ వీడియోలో అయితే చూపించాను. ఉండే కట్టలు అవి కొన్నారు కూడా, కొన్ని గొర్రెలు కూడా మీకు చూపించాను ఎంత కొన్నారు ఏంటనేది. ఇక్కడ మార్కెట్లో చెప్పాలంటే నెల్లూరు బ్రౌన్ గొర్రెలు అనేది కొంచెం రేట్లు భారీగానే ఉన్నాయి. కొనడం కూడా అట్లాగే మార్కెటింగ్ బాగుంది. మన నెల్లూరు తెల్ల గొర్రెల కంటే, జుడిపి గొర్రెల కంటే నెల్లూరు బ్రౌన్ గొర్రెలు అనేది కొంచెం మార్కెట్ ఎక్కువగా ఉంది. కొనుగోలు కూడా బాగానే జరుగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వారం ఈ మార్కెట్ కాదు, ఇంకేదైనా అంగళ్ళ సంత, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కదిరి సంత కూడా రేపు మంగళవారం వెళ్ళేదానికి ట్రై చేస్తాను. ఇక నెల్లూరు దగ్గర 2 ఫార్మ్స్ ఉన్నాయి. ఆ ఫార్మ్స్ విజిట్ చేయడానికి సండే కానీ లేదంటే సోమవారం కానీ అక్కడికి వెళ్ళి ఆ ఫామ్ విజిట్ చేసే వీడియోస్ అనేది ఖచ్చితంగా చేస్తాను. ఓకే, ఇంకా మనకి పెద్ద పొట్టేళ్ళు పెద్ద మేకపోతులు వీడియో తీసి ఈ వీడియోలు అనేది ఆఫ్ చేస్తాను. 4 వీడియోలు అనేది వచ్చాయి మొత్తం మనకి. 3 months 4 months పొట్టేడు పిల్లలు, మేకలు మేకపోతులు వీడియో, గొర్రెలు వీడియో, ప్లస్ పెద్ద పొట్టేళ్ళు పెద్ద మేకపోతులు 4 వీడియోలు అనేది వస్తాయి మైదుకూరు సంతలోటి. రేట్లు అయితే కొంచెం మేకలు అయితే రీజనబుల్ రేట్ అనిపించింది. పొట్టేడు పిల్లలు కూడా రీజనబుల్ రేటే అనిపించాయి. గొర్రెలు మాత్రం కొంచెం ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఇంకోసారి మళ్ళీ వచ్చినప్పుడు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.